రైతుకి ఖచ్చితంగా అవమానపరిచే విధంగా వ్యవహరించారు అధ్యక్ష. ఈ 39,550 కోట్ల రూపాయల్లో కొన్ని స్టాచ్యుటరీ పేమెంట్స్ మేము చేయాల్సి వస్తే ఒక 2,000 కోట్ల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాకి రాగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే దాన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం నుంచి చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఈ రోజున్న ఆర్థిక పరిస్థితుల్లో గౌరవ సభ్యులందరికీ కూడా ముందుగా నేను మాటిస్తున్నాను. ఎందుకంటే మన ప్రభుత్వంలో రైతే రాజు. వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి కోసం 100% మా శాఖ నుంచి వాళ్ళకి అండగా నిలబడి త్వరగానే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను మీకు మాటిస్తున్నాను. ఈ 674 కోట్ల రూపాయలు కూడా 10 రోజుల్లోపే మాకు వీలైతే ప్రతి ఒక్కరికి కూడా రైతుకి ఈ నిధులు అందించే విధంగా మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని మాటిస్తున్నాం అధ్యక్ష. ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. అయితే 2016 నుంచి 24 వరకు ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజనం చేకూరుతున్నది. రెండో ప్రశ్నకు సమాధానం, కేంద్ర ప్రభుత్వం పిఎంయువై పథకం కింద 9,65,361 మంది లబ్ధిదారులకి మొదట ఉచిత ఎల్పిజి సిలిండర్తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది. అధ్యక్ష, ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి ప్రస్తావించాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ